ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పబ్లిక్ క్లాస్ తేజు అండ్ ఐఎమ్ టేకింగ్ ది మెయిన్ మెథడ్. ఇక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాను నేను. ఫస్ట్ ఏంటి, ఇంట్ a ఈజ్ ఈక్వల్స్ టు 10, నెక్స్ట్ ఇంట్ b ఈజ్ ఈక్వల్స్ టు 3, నెక్స్ట్ ఇంట్ c ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకున్నా. ఈ 3 వేరియబుల్స్ తీసుకున్నాక ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తున్నా, ఐఎమ్ చెకింగ్ వెదర్ a ఈజ్ గ్రేటర్ దెన్ b ఆర్ నాట్. అంటే a b కన్నా పెద్దగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. a ఏంటి 10, b ఏంటి 3 కదా. సో ఐఎమ్ చెకింగ్ దిస్ కండిషన్, 10 ఈజ్ గ్రేటర్ దెన్ 3 కరెక్టే కదా. సో 10 ఈజ్ గ్రేటర్ దెన్ 3 కరెక్ట్ అన్నప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ. ఎందుకు, ఈ రిలేషనల్ ఆపరేటర్స్కి రిటర్న్ వాల్యూస్ ఓన్లీ బూలియన్ వాల్యూస్ అన్నట్టు, అంటే ఇట్ విల్ ప్రింట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో నా అవుట్పుట్, ఎందుకంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి నా అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ. సి అవుట్పుట్ ఈస్ ట్రూ. దెన్ ఐల్ చెక్ నెక్స్ట్. చూస్తున్నా నెక్స్ట్ ఏముంది, a ఈస్ లెస్ దెన్ b. a ఏంటి 10, ఐఎమ్ చెకింగ్ 10 ఈస్ లెస్ దెన్ 3 ఆర్ నాట్. 10 అనేది 3 కన్నా చిన్నది, పెద్దది కదా. సో దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. సో నా అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఏంటి, చెకింగ్ వెదర్ a ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు b. ఏం లేదు, నెక్స్ట్ చెక్ చేసుకుంటాం మనం. ఇక్కడ a ఏంటి 10, b ఏంటి 3 కదా. ఐఎమ్ చెకింగ్ లైక్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఏంటి 10 ఈజ్ గ్రేటర్ దెన్ కదా. సో ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, ట్రూ. నెక్స్ట్ చెకింగ్ వెదర్ a ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b. a ఏంటి 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ లైక్ లెస్ దెన్ b కదా. 3 అనేది చాలా స్మాల్ కదా. సో దిస్ స్టేట్మెంట్ విల్ ప్రింట్ యాజ్ ఫాల్స్. ఫాల్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, చెకింగ్ వెదర్ a ఈజ్ ఈక్వల్స్ టు b. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు b అన్న, అంటే a వాల్యూ b వాల్యూ సేమ్ ఉన్నాయా కావా అని చెక్ చేస్తుంది. అంటే a ఏంటి 10 బట్ b 3. సో దిస్ 2 ఆర్ నాట్ సేమ్ కదా. సో ఎట్ దిస్ టైమ్ విల్ ప్రింట్ ఫాల్స్. నెక్స్ట్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు c. a ఈజ్ నాట్ ఈక్వల్ టు c అంటే a ఏంటి 10 అండ్ c ఏంటి 5. సో a ఈజ్ నాట్ ఈక్వల్ టు c కరెక్టే కదా ఈ స్టేట్మెంట్. సో అట్లాంటి టైంలో మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అంటే ట్రూ. దిస్ ఈజ్ వాట్ కమింగ్ టు రిలేషనల్ ఆపరేటర్స్.